విక్రేతు కామాకిల గోపకన్య మురారి పాదార్పిత చిత్త వృత్తి దద్యాదికం మోహవశావచోదాత్ గోవింద దామోదర మాధవేతి. 4 మాటల్లో చెప్పాడు ఆయన. విక్రేతు కామాకిల గోపకన్య అంటే అందరూ గోకులంలో ఉండేటువంటి గోపికలు అందరూ బయలుదేరి వెళ్ళారు. విక్రేతు అంటే అమ్మడం, విక్రయం చేస్తున్నారు అంటారు కదా, విక్రయిస్తున్నారు అంటారు. విక్రేతు అంటే అమ్మడానికి బయలుదేరారు. ఏం అమ్మడానికి బయలుదేరారు గోపకన్యలు అంటే దద్యాదికం మోహ వశోవచోదాత్, దధి మొదలైనటువంటివి అమ్మడానికి వెళ్ళాడు. దధి అంటే పెరుగు, పెరుగు, పాలు, వెన్న, నెయ్యి ఇవి అమ్మడానికి వెళ్ళారు. అయితే అమ్మడానికి వెళ్ళినటువంటి గోపికలు తట్టంలో పదార్థం పెట్టుకున్నారు. తట్టంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఉన్నాయి. కానీ తట్టలలో పదార్థం ఉన్న తలపులలో ఎవడున్నాడు? మురారి పాదార్పిత చిత్త వృత్తి. చిత్తం అంటే మనస్సు. ఇదేం చేస్తుందంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది. గతంలో జరిగినవన్నీ రికార్డు చేస్తుంది. లోపల అంతఃకరణ చతుష్టయములు 4 ఉంటాయి. ఇవి చాలా నిగూఢంగా ఉంటాయి. దానిలో జరిగే విషయాలు, భార్య విషయాలు భర్తకు తెలియదు, భర్త విషయాలు భార్యకు తెలియదు. మనస్సులో సంకల్పాలు భార్యాభర్తలకు కూడా తెలియదు. ఎంత సగభాగం అనుకున్నా భర్త ఏం ఆలోచిస్తున్నాడో భార్యకు తెలియదు, భార్య ఏం ఆలోచిస్తుందో భర్తకు తెలియదు. ఇది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అంతఃకరణ చతుష్టయం. ఇవి 4 కూడా. మురారి పాదార్పిత చిత్త వృత్తి. వాళ్ళు తలపైన పదార్థాలు పెట్టుకున్నారు, తలపులలో పరమాత్మని పెట్టుకున్నారు. తలపులలో ఉన్న పరమాత్మ ఏం చేశాడు? పైన పదార్థాన్ని మరిపింపజేశాడు. పైన వాళ్ళ పదార్థం పెట్టుకున్నామన్న విషయం మర్చిపోయారు. మరి ఏమంటున్నారు? వీధిలోకి వచ్చారు. వీధిలోకి వచ్చిన వాళ్ళు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముతామని కదా అనాలి. కానీ నారాయణుడి పాదాలు, కృష్ణ పాదాలు మనస్సులో ఉండేటప్పటికీ దామోదరుని నమ్ముతాం కొంటారా, గోవిందుని నమ్ముతాం కొంటారా అని మొదలెట్టారట. గోవింద దామోదర మాధవేతి. వాళ్ళు అంటున్నారట గోవిందుని నమ్ముతాం, దామోదరుని నమ్ముతాం, మాధవుని నమ్ముతాం, కొంటారా అని పిలుస్తున్నారట. అలా పిలుస్తుండేటప్పటికి బయట ఉండే వాళ్ళకి విచిత్రం అనిపించి వాళ్ళు బయటకు వచ్చి ఈవిడ తలపైన పెట్టుకుని వెళుతున్న ఆవిడని గోపికని పట్టుకొని అడిగారు, ఏమా నువ్వేమంటున్నావు అని కదిలించారు. అప్పుడు ఆవిడ అంది, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అని కదా అమ్ముతానంటున్నాను, వినబడ్డం లేదా నీకు అన్నది. అమ్మా నువ్వు ఆ మాట అనడం లేదమ్మా, నీ మనస్సంతా ఎక్కడో ఉంది. పైన పదార్థం ఉంది కానీ నీ మనస్సు ఎక్కడో ఉంది. ఆ మాట ఎలా మాట్లాడుతున్నావు? గోవిందుని నమ్ముతాం, దామోదరుని నమ్ముతాం, మాధవుని నమ్ముతాం, కొంటారా అని అంటున్నావమ్మా అనగానే అప్పుడు ఆ గోపికలు అనుకున్నారు, మా తలపైన పదార్థాలు ఉన్నాయే గాని తలపులలో పరమాత్మ ఉన్నాడు. ఇదే భగవంతుడిని పట్టుకోవడానికి చక్కని మార్గం. తలపైన సంసారం ఉండొచ్చు కాక, మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, భుజాలపైన సంసారం ఉండాలి, బుద్ధిలో భగవంతుడు ఉండాలి అన్నాడు. భుజాలపైన సంసారం ఉండాలి, బుద్ధిలో భగవంతుడు ఉండాలి. బుద్ధిలో భగవంతుడు ఉన్నాడు అనుకోండి, భగవంతుడే నడిపిస్తాడు. అందుకే బుద్ధిలో నుండేది పూనికలెల్లను చిత్తంబులెల్లని చింతలెల్ల కాయంబుతో చేయు కార్యంబులెల్లను నోట నాడుచుండు మాటలెల్లా. ఏ విధంగా భగవంతుణ్ణి కొలవాలి అది భాగవతంలో చెప్పారు. అటువంటి కృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని అనుభవించారు గోపికలు. వారు సంసారంలో లేరా? వాళ్ళ పని వాడు చేయలేదా? కృష్ణుడు అందరిళ్లలోకి వెళ్ళి వెన్న, పాలు, నెయ్యి ఇవి దొంగిలిస్తున్నారని యశోదమ్మతో చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారు కృష్ణుడి గురించి? ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా, పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజులవాణి. వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. యశోదమ్మ ఇంటికి వెళ్ళి చెప్పారు, ఓ అమ్మా నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననీడమ్మా, మీ పిల్లాడు మా ఇంట్లో పాలు పెరుగు ఇవేమీ ఉంచడం లేదు. పోయేదమెక్కడికైనాను మేము మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మా అన్నల, అన్న అంటే ఎవరక్కడ? నందగోపుడు. యశోదమ్మకు భర్తగా ఎవరున్నారో నందుడు, ఆయన మీద ఒట్టు పెట్టి చెప్తున్నా. సురభులు, సురభి అంటే గోవులు, సురభుల ఆన అంటే గోవుల యొక్క ఆన, గోవుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాం, పోయేదమెక్కడికైనాను మేము మా ఇల్లు విడిచి వెళ్ళిపోతామమ్మా అన్నారు.
వెంటనే యశోదమ్మకి చిన్న అనుమానం వచ్చింది. ఇదేంటి, మా పిల్లాడు తినడానికి మా ఇంట్లో వెన్న ఉంది, త్రాగడానికి పాలున్నాయి, ఇన్ని ఉన్నా కానీ వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళుతున్నాడు అని ఆవిడకు ఒక సందేహం కలిగింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళతో కృష్ణుడు ఎందుకని ఇతరుల ఇళ్లకు వెళుతున్నారు అని ప్రయత్నం చేస్తే అక్కడ